గురుసేవ రెండు విధాలు ఉన్నారు. మీరు చెప్పండి. నేను చెప్తానండి అయ్యా మాట ఏం పడుతుంది కదా, ఫోటో కాంటే మాట పడుతుంది కదా. గుర్తు రహితం చేసుకోవాలంటే మళ్ళీ గుర్తు పెట్టుకొని ఈ ఫోటోలన్నీ ఎత్తించుకొని ఈ నాశనం చేస్తున్నారు. గుర్తు రహితం కావాలంటే ఇట్లనేది అట్లనే ఈ ఫోటో పెట్టేది ఆ ఫోటో పెట్టేది అని నాశనం చేస్తాను. ఏం గురువాక్యం ఒకటి, మనం నడిచేది ఒకటి. ఏదో గురువు ఇప్పింది మరణం కోసము ఇప్పుడు వచ్చింది ఆ వాక్యం మళ్ళా వినేదాని వల్ల పలుమారు వినమన్నారు కాబట్టి అది వినాలా, అంత మాత్రమే కదా. ఏం ఫోటో పడితే రెండు విధాలు గురుసేవ. కృష్ణుడు చేసింది ఒకటి, రాముడు చేసింది ఒకటి. సంసారం విడిచిపెట్టి కృష్ణుడు సాందీపుని దగ్గరికి వినాడు. ఆడ అమ్మవారు పెడతంటే తిని గురువు తీరిక బాగుంటుంది. ఇప్పుడు నువ్వు మా ఊరికి వచ్చేది నీకు తీరిక ఉంటుంది. నేను మీ కాడికి వచ్చేందుకు వంటలు చేయడము, అది చేయడము, స్వాములు వచ్చినారని ఏమేమో చేసి పెట్టడం, సారికి లేయడము, అది ఇది తీరిక ఉండదు. రాముడు ముగ్గురుకును ఇంట్లో పెట్టుకున్నాడు. అగస్త్యుని, విశ్వామిత్రుని, వశిష్ఠుని. 11,000 సంవత్సరాలు పట్టింది ఆయనకు కృతార్థత కావాలంటే. కృష్ణుడికి 12 సంవత్సరాలు పట్టింది. ఈయన పోయినాడు, విడిచిపెట్టాడు. ఖాళీ అయినాడు ఎక్కువ. అయితే ఇప్పుడు ఈ కాలంలో మనం సంసారాలను విడిచిపెట్టి పోలేము కాబట్టి గురువు మన ఇంటికి వచ్చే మనం 10 మంది వినొచ్చు. 10 మంది గురువు కాడికి పోవాలంటే ఆయన ఇంటి లేక వాళ్ళు ఇబ్బంది పడతారు. పండుగ ఏముంటుంది, కుదరదు. గురువు ఒకరిని పిలుచుకుంటే మనకు ఆ ఒకరికి వసతి చేసుకోవచ్చు. అక్కడ తిరిగి చేయాల్సి ఉంటుంది, ఇక్కడ తిరిగి ఉండదు. నువ్వు గురువు కోసం అన్ని పనులు చేయాల్సి ఉండొచ్చు అని గురువు దగ్గరికి పోవడం శ్రేష్టమని ఆ కాలంలో. అది ఈ కాలానికి కుదరదు. కాలానుసారంగా మనము నడుచుకోవాలి. ఎట్లా నడుచుకున్నా కానీ ఎట్లా చేసినా కానీ నువ్వు గురువాక్యం నువ్వు ఉంచుకోవాలి, కానీ దాన్ని విడిచిపెట్టకూడదు. శ్రద్ధ లేనటువంటి వాడు విడిచిపెడతాడు, శ్రద్ధ ఉండేవాడు నిలుపుకుంటాడు. దూరం దగ్గరతో అక్కర్లేదు, దూరం దగ్గర లేదు దీనికి. దానికి కృష్ణకు కొంత అర్థం చెప్తాడు. దూరము నుండి విన్నను చేనుడు సజ్జనుడు గురుని చెంతకు బోధం గోరి, దుర్జనుడు గోరడు దూరస్థుడుగాక గురునితో కూడి అది ఎట్లన్నా దూరాన నుండి తుమ్మెద తమ్మిజేరి తేనియ గ్రోలు నారీతి నెరుగవు కప్పలు తమ్మితో కూడి ఉండి. దూరం దగ్గర కాదు, నీకు అవసరమా కాదా, ఎంత అవసరం, ఎంత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినటువంటి వాడు గ్రహిస్తాడు. ఎంత దూరం దగ్గర కాదు, మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. కావలసిన మనసు నీకెంత అక్కర అనేది కానీ ఎంత దూరంగా అన్నా కూడా వాడు మరణ జన్మ ప్రవాహమును తీసేటువంటి బోధ కదా ఇదని పనులని అట్లా పక్కన పెట్టేనే కానీ దూరంగా ఉన్నా గురువు దగ్గరికి వచ్చి ఆ బోధను తీసుకుంటారు రా. బోధ మీద ఆపేక్ష లేనటువంటి వాడు గురువు యొక్క కుటుంబంలో ఉండి గురువుకు సన్నిహితుడై ఉండూరులో ఉండినా కూడా వాని బోధ మీద శ్రద్ధ లేనివాడు తీసుకోలేడు అని దానికి ఉపమానం వేసినాడు. ఎక్కడో ఉండి తుమ్మిది వచ్చి పుష్పం మకరందాన్ని తీసుకొని పోతాయి, కానీ కప్పలు ఎక్కడుంటాయి, దాని మీదనే ఉంటాయి కానీ తీసుకోలేదు. అట్లా శ్రద్ధ ఉండేవాడు తేనెటీగతో సమానం, అశ్రద్ధ ఉండేవాడు కప్పతో సమానం. నీకు మనస్సు ఉండాలి. రేపు చేయాల్సిన పని ఈ బుద్ధి. శ్రద్ధ అంతే, ఎంత శ్రద్ధ, అమిత శ్రద్ధ, శ్రద్ధ అమిత శ్రద్ధ, అశ్రద్ధ. శ్రద్ధ బోధందు నిలిపి
అశ్రద్ధనుని నేర్పు చేత జాడించితివా బద్ధత్వమంత వాయును నీ బుద్ధికి సరిపడితుంది నీ పూనుగదోయి కందపద్యం. శ్రద్ధ అంటే యాడికి ఎంత అనిత శ్రద్ధ. పూర్వము సరస్వతి కుటుంబం అనే కుటుంబం ఉండేది. అంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది అందరూ పండితులే, కవులే. కానీ చిన్నోనికి చదువు రాదు. పెద్ద పేరు సరస్వతి కుటుంబం అని పొరుగురులో ఉండేటువంటి బ్రాహ్మణుడు వీళ్ళ ఇంటికి పిల్లనియాలని, చిన్న కొడుకు పిల్లనియాలని వచ్చాడు ఆ ఇంటికి. అమిత శ్రద్ధ అనేదని చెప్తాను. వాళ్ళ యజమాని కుమారుని తండ్రి లోకంలో ఒక సామెత ఉంది, అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. ముందుగా చెడ్డేది మేలంట. కొట్లాడుకొని చెడ్డేదానికన్నా ముందుగానే చెడ్డేది మేలు. అందుకే ఆయన పండితుడు తెలుసు కాబట్టి, నా కొడుకు బిడ్డని ఇవ్వాలని వచ్చినావు చాలా దూరం నుండి, ఆయనకు చదువు రాదు అన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, మన సంబంధం కలుపుకోవడానికి ఇష్టం లేక ఇంకా నాకన్నా గొప్ప సంబంధం చేసుకోవాలని ఉండడేమో, ఎట్లయినా ఇరిగియాలని చదువు రాకుండా నేను ఇచ్చాను. నేను ఈ కుటుంబం లేదు సరస్వతి కుటుంబం అని పేరుతుంటే, పేరుంటే చదువు రాకుండా ఉంటుందా? ఉండదు కదా. ఏ సొడ్డు చెప్తున్నాడు, నాకంటే గొప్పవాని బిడ్డను చేసుకోవాలని అని ఈయన గురించి చదువు రాకుండా ఇచ్చా అన్నాడు. నీ ఇష్టమయ్యా అన్నాడు. మళ్ళీ నన్ను తప్పలు పెట్టేదానికి లేదు, నీ ఇష్టం అంటే ఆయన చేసినాడు. పోయినాడు. శోభన ఎక్కడ జరిగేది? అమ్మగారింట్లోనా అత్తగారింట్లోనా? అమ్మగారు. పెళ్లి కూతురు అమ్మగారింట్లో జరుగుతుంది, పెళ్లి కొడుకు ఇంట్లో జరగదు శోభనం. ఇప్పుడు మన కొన్ని కుటుంబాల్లో జరుగుతుంటే ఏమో నాకు తెలియదు. అత్తగారింటికి పోయినాడు. పోయినాక ఆడ బామడిది ఎంత మాత్రం చదువుకున్నాడని వాడు సంస్కృతంలో ప్రశ్నలు వేయబట్టినారు. నేను చదువు రాదు, ఊరికి బెల్లం కొట్టిన రాయలు తిన్నాడు. వాళ్ళు నవ్వుతున్నారు బామర్దులు, మా బాబుకి ఏం తెలియదని. ఈమెకు భార్య కాబట్టి రోషం వచ్చింది, నా భర్తను ఎగతాళి చేస్తారా మీరు అని. అని ముసలంకి ఇస్లా అయితే అన్నాననేది. ముసలం అంటే ముసలం దంచేది రోకలి ముసలం. అదే సాంబునికి పుట్టింది ఋషుల శాపం వల్ల. కృష్ణుని సంతతి ముసలం పుట్టి యాదవ వంశం నాశనం అయిపోతుంది కానీ మగవానికి ఆడవేషం వేసి ఈ సాంబుడు అనేవాడు జాంబవతి కొడుకు. పెద్దల ఇళ్ళల్లో కూడా ఇట్లాంటి ముండా కొడుకులు ఉంటారంటే ఏం మొత్తుకోవాలన్నా. ఈ ఋషులంతా పోయి ఆయన వాక్యం వినడానికి పోతే, మా నాయన సంసారి ఇంత సంసారం పెట్టుకొని ఈ వీళ్ళు తపస్సు చేసుకునే వాళ్ళు దొంగ సాధువులుగా ఉన్నట్టుంటారు. మా ఆయన దగ్గర ఏముంది చూడు. వాడికి తెలియా సాంబనికి ఆ కృష్ణుడి ప్రభావం తెలియా. యాన్నో కొండల్లో ఉండే వాళ్ళంతా వచ్చినారు తపస్సు చేసుకునేవాళ్ళు పెద్దలు. పరమాత్మ స్వరూపుడు ఏమైనా చెప్తే వినాలని వాళ్ళని శోధించడానికి ఈ సాంబునికి ఆడవేషం వేసుకొని ఎదురుగా పోయినాడు. ఏం పిల్లపడుతుందని వాళ్ళు దివ్యదృష్టి చూసి ఈ బాలికకు తక్షణం ముసలం పుడుతుంది పోరా అన్నాడు. ముసలం అంటే రోకలి. ఆ రోకలి ముందు ఏడుంటుంది, చెట్టుకుంటుంది కొమ్మ, అది చిగురిస్తుంది. సంవత్సరం చిగురు వస్తుంది, ఆకు రాలి మళ్ళీ చెట్టుకుంటే చిగురిస్తుంది. దాన్ని కొట్టినాక ఇంట్లో మనం తెచ్చుకున్నాక చిగురిస్తుంది, ప్రాణం లేదు కదా. అంటే నా మగునికి చదువు రాదు, ఎందుకు ఆయన్ను బడి పెడతారు అని చెప్పింది. ముసలం కిస్లా అయితే అమ్మా అది వానికి నన్ను చదువు రాకపోబట్టి కదా నా భార్య రోగలతో పోల్చింది. ఈ బతికెందుకు, కాబట్టి నేను కూడా చదువుకోవాలని కోరిక అప్పుడు పుట్టింది వానికి శ్రద్ధ. పుట్టి ఏం చేసినాడు, లోకులు ఏమంటారు లోక సామెతలో, రేపు చేయాల్సిన పని ఈరోజు చెయ్యి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే మొదలుపెట్టు. అది
కోరిక పుట్టింది చదువుకోవాలని ఎంటమిడే పోయినాడు. ఇది లేకపోతే ఒక విద్య నేర్పుకునే చోటు గురువు పిల్లలు నాకు విద్య నేర్పుతుంటే నాయన పనులు ఓ నమ శివాయ సిద్ధం నమ ముందు అయ్యే రాయించేది. ఓ నమ శివాయ సిద్ధం నమ. ఇప్పుడంటే తిరగబడింది. ఆలు మమ్మీలు డాడీలు మేమంతా అయ్యే రాసుకునేది. ఓ నమ శివాయ రావాలంటే 2 నెలలు 3 నెలలు రుద్దుకుంటే కానీ రావు అయ్యి. ఓం నమ శివాయ సిద్ధం నమ సిద్ధించుగాక. ఆ మంత్రం శివ పంచాక్షరి ఓంకారం ప్రణవ పంచాక్షరి అంటారు దాన్ని. ఓం నమ శివాయ. ఆ శివుని ప్రార్థిస్తే విద్య నీకు పార్వతిని ప్రార్థిస్తే రాదు, శివుని ప్రార్థించాలి. అందుకే మన పెద్దలంతా పెట్టి ఆయన కూడా ఓ నమ శివాయ సిద్ధం నమ ఇది రాసుకుంటే కొంత దూరం అయినాక బుడ్డి ఇది మారిపోయింది. పిల్లలు ఇంటికి విన్నారు, ఉపాధ్యాయుడు విన్నాడు, గురువు. వీడు ఏం చేయాలా? రుద్దుకోవాలంటే వెళ్తారు కావాలా, అంతే కదా. కాబట్టి ఆ పలక తీసుకొని చుట్టూ చూసినారు, వెళ్తారా ఎక్కడుంది కదా అని. వెలుగు ఆ ఉత్తరాన శ్మశాన వాటికలో ఫీనింగ్ కలుతుంది. నేను బ్రాహ్మణుడిని, ఆ ఫీనింగ్ గబ్బు కొడుతుంది, శ్మశానం ఎట్లా కూర్చుంటాం అనుకోలే. ముఖ్యం విద్య కావాలి, చదువు రావాలి. అది ఎట్లుండే పర్వాలేదు, అట్లా ఉండాలి విద్యార్థి. శిష్యుడు అట్లుండాలి. పోయి ఆడ కూర్చొని వన మహాశివాయ వరం. తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలం వచ్చింది. వాడు భూతనాడు బేతాడు వచ్చినాడు. ఎవరు రావాడు వాడి పరా వన మహాశివాయ. లక్ష్యం చెదరలే. 3 మార్కులు ఇచ్చిన అదే బాగా. అప్పుడు చూసి దీనికి సిద్ధేంద్ర అని ఆయన విద్యాప్రాప్తి ఇచ్చాడు. ఒక రోజులోనే రామాయణం అంతా ఆయనే. వాణి నా రాణి, సరస్వతి నా భార్య అన్నాడు. ఎంత మాట! సరస్వతి పుత్రుడు అనలే, సరస్వతి నాథుడిని నేను. ఆయన వచ్చి పండుకుంటే రామాయణం అంతా రాసిపోయిందంట. పరపర మన పేరు ఏదో భారవీనో భార్గవీనో పేరు. కొంతమంది మన తెలుగు కవియే అని చెప్తారు. కృష్ణదేవరాయ ఆస్థానం ఉన్నాడు కొంతమంది చెప్తారు. మన శ్రద్ధ వాడు ఎవడన్నా కానీ మనకెందుకు అటువంటి శ్రద్ధ ఉండాలా. శిష్యునికి ఉన్నప్పుడు వాడు సంపూర్ణమైనటువంటి విద్యను గ్రహిస్తాడు. కాబట్టి టైంతో పనిలే. మన పెద్దలు ఇప్పుడు 12 ఏళ్ళు ఉండాలా శ్రద్ధ కలిగినటువంటి వారు అనేది పెట్టారు. కానీ ఈయనకి శ్రద్ధ లేకపోతే ఎన్నేళ్ళు ఉండే కానీ గురువు దగ్గర ఉపయోగం ఉంది. కానీ శిష్యుడి యొక్క చిత్త పరిపాకం బట్టి టైం ఉంటుంది. అంటే ఎటువంటి పరిపాకం ఉంటుంది అని నిర్ణయించినాడు. ఇది ఇట్లా అని. మొట్టమొదటి గ్రేడు తైలపాకము. తైలం అంటే తెలుసు కదా, నూనె. ఒక డ్రాప్, ఒక చిటుక నిండు బాణాలు వేయి పైన నీళ్ళలో వ్యాపిస్తుంది క్షణంలోనే. అట్లా గురువాక్యం వినిపిస్తానే అట్లా వ్యాపించాలి. అది మొదటి గ్రేడు. చెప్పమీద కనుక్కుంటా అంటాడు బృహద్వాష్టంలో. వాళ్ళే కారణ జన్మలు. ఆ జన్మలో పోలేక మరి జన్మలో వచ్చినారు కాబట్టి వాళ్ళు చెప్పమీద కనుక్కుంటారు. చెప్తానే కనుక్కుంటారు. ఆ ప్రభావం పూర్వజన్మ ప్రభావం ఉంది. అందుకే కారణ జన్మలు అంటారు. ఒకసారి చెప్తానే ఇంకా సమయం అనేది తైలపాకం ఉంది. మొద్దోడు కూడా ఈ చెడ్డమాట చెప్తే గబక్కన నేర్చుకునేట్టు ఉంటారు అన్నట్టు కూడా ఉంటుంది కదా. అది చెడ్డమాటలు లోక వ్యవహారం చెప్పింటాము. అది గబక్కన పట్టుకుంటాడు కదా ఆట. అది వేరే. ఇది సూక్ష్మమైనటువంటి గురుబోధ కదా. లోకం పోతే అది వేరే.
లోకాల్లో పట్టుకునే వాళ్ళు ఉన్నారు, మర్చిపోయారు ఉన్నారు. అది వేరు. ఈ బోధకు సంబంధించి ఇక్కడ చెప్తాను. రెండోది శిలాపాకం. శిల అంటే రాయి. ఈ చేసేవాడు ఈ బండలు పూర్తిగా తెగొట్టడు. ఆ మూట ఇంత ఈ మూట ఇంత కట్టి మన గన్నలో పనిచేసేవాళ్ళు అంతే కదా. ఆగల తెగలేదు చూస్తే కొడితే చక్కగా తింటారు. పర్సనల్ వచ్చేవాడు కూడా అంతే. మన పర్సనల్ వచ్చేవాడు కూడా వాళ్ళంతే పూర్తి తగ్గొట్టరు రాయి. ఆవల ఈవల కొడితే చక్కగా ఆడగెట్టు కొడితే అట్లా చక్కగా ఇవ్వాలంటే అవ్వలేదు. అట్లా చెప్తే బోధ కనుక్కుంటారు. వాళ్ళే పూర్వజన్మ పరిపాకం ఉండేవాళ్ళని. ఒక దాంట్లో పద్యం, ఒక దాంట్లో చెప్పుకొని పోతానే వాడు అన్ని కనుక్కుంటా కనుక్కుంటాడు. ఇంకొక రకం ఉంది, మొద్దు పాకం. మొద్దులనైన నదులుతురు బద్దుల బద్భక్తమడవి పాలు చేతురు మీ వద్దికి వచ్చినంగని పరిశుద్ధపు బోధోక్తమైన యుక్తులు చెప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి అనేది. మొద్దు అంటే కొయ్య. ఆ పిరుసు అంత బక్కెచ్చే ఎంత మాత్రమే అంత మాత్రమే ఉంటుంది. ఎక్కువగా అంటే గురువు ఎంత బోధ చేస్తే అంతలోనే ఉంటాడు, మర్చిపోడు. అధికం వాళ్ళ మాదిరి అధికంగా పోడు. అట్లా. ఇంకొక రకం చర్మపాకం. మనకి ఎన్ని సూదులు వేసినా మనం గుడిపోతుంటాడు. అంటే చెప్తాంటే మర్చిపోతుంటాడు, చెప్తాంటే మర్చిపోతుంటాడు. పెద్ద కష్టం మనకి. వాడు చెప్పులు కుట్టాడు, ఆరే కొట్టి కుచ్చి ఇంత కష్టమని వాడు పైన దారం తగిలిచ్చి గుంజుతాడు. ఇలాంటి బూడిపోతుంటుంది చర్మం. ఆ పాకం శశిన పాకం అనేది ఒకటి. శశి అంటే చంద్రుడు. చంద్రుడు నెల రోజు లోపల ఎట్లుంటాడమ్మా? పెరుగుతానే ఉంటాడు, తగ్గుతానే ఉంటాడు. ఒకరోజు ఉండేటువంటి కళ 16 కళలు, ఒకరోజు ఉండే కళ ఒకరోజు ఉంటుంది. ఉంటుందా? అంటే ఈ బుద్ధి చెప్పిన బోధ రేపు మర్చిపోతాడు, రేపు చెప్పిన బోధ మన్నాడు మర్చిపోతాడు. వాడిని చెప్పకూడదని పెద్దలు. ఇంకా మర్చిపోయకుండా అక్కడికి ఎందుకు చెప్పాలా? అది వృద్ధి అయి పెరుగుతుంటే చెట్టుకు నీళ్లు పోయాలా? ఆ చచ్చిపోయింది మొక్కకు మనం నీళ్లు పోతుంటే బతకదు కదా. శ్రమ అని చెప్పకూడదండి. కొంతమంది లక్కపాకము అంటారు. అంటే చెప్పినంతసేపు బాగా వికసించినట్టు అర్థమైనట్టు ఉంటుంది. లక్క అంతే, సగన పెట్టేంత వరకు, వేడి ఉండేంత వరకు బాగా పతలాగా దించి పక్కన పెట్టామనుకో గట్టి పడుతుంది. అట్లా ఈ లక్కపాకం గురించి ఒక ఆయన ఒక తత్వం చెప్పినాడు. నరనామ మృగము ద్వంద్వ ఏక తత్వము, ఎంత చెప్పినా ఏమి ఫలము ఈ నరుల ఎదుట, విన్నంతసేపు జ్ఞానులు అజ్ఞానులైరి పిమ్మట, కన్నవాడే బ్రహ్మము కాననివాడు మృగము. గురువు దగ్గర విన్నంతసేపు మహాప్రకాశవంతంగా బాగా అర్థమైనట్టుగా ఉంటారు. గురువు అటు దాటుతానే మళ్ళీ బలపడతారు. ఇవన్నీ పోయిన జన్మ సుకృత విధులుగా వస్తాయన్నా ఉండేని పెద్దలు చెప్పినారు. ఎప్పుడో ఎరుక ఉందని నమ్మినప్పుడు. ఎరుక లేదని తీర్పైతే ఏముంటుంది? జన్మే లేదంటే ఏంటి జన్మ? ఈ శిలాపాకము, ఈ తైలపాకము, ఇవన్నీ కూడా శర్తలు వాళ్ళ జన్మ సుకృతాలను బట్టి వస్తాయా? అంతే కదా. బాగా శ్రద్ధ ఉండేవాడు ఆ పాకంలో ఉండి కనుక్కుంటాడు తొందరగా. ఇట్లా ఉండేవాళ్ళు ముద్దు ఉండే వాళ్ళకు చెప్పి గురువు కష్టపడాలి. అంత మాత్రం ఉపయోగం లేదా అంటే అది ఏమి లేదు. అంత నిరాశపడాల్సిన పని లేదని తట్టినారు పెద్దలు.
అదే భగవద్గీతలో కూడా జ్ఞానయోగం యోగం భ్రష్టుడు అయినటువంటి వాడు మళ్ళా కింద పడిపోతాడా అట్నే ఉంటాడా ఏం బావా అని అడిగితే అట్లా ఏం లేదురా, మరి జన్మలో వాని లక్ష్యం కుదురుగా ఉంటే శరీరం భిన్నమైనా కూడా యోగం భిన్నం కాదు, మళ్ళీ జన్మలో కూడా వాడు పోతాడు పెద్దలను ఆశ్రయించి అని చెప్పినారు. మనం గూడూరు పోవాలని ప్రయాణమైనా కోర్టుకు, లేకపోతే నెల్లూరు పోవాలని ప్రయాణమైనా, వెంకటాచలం కాడికి పోయినాక పొద్దు కింద పండుకుని తెల్లవారి నీకు ఏది జ్ఞాపకం అవుతుంది, ఇల్లు జ్ఞాపకం అవుతుందా నెల్లూరు కోర్టు జ్ఞాపకం అవుతుంది, అది వచ్చేది కదా, పోకుంటే గల్లికి ఎత్తారు అంటే పోతావు కదా. అంటే నిద్రపోయినా ఉంటే నీ శరీరం భిన్నమైంది, నీ శరీరం పోయింది కదా, మరి జన్మనే పోతావు అట్లా ఉపమానం చెప్పినారు. దాని భాగవతంలో కూడా చెప్పినారు, నిరాశపరచలే, పోయిన కాడికైనా పోరా నిలబడాడా గట్టిగా మళ్ళా పోతావు పో అని. తన కుల ధర్మములు విడిసి దానవ వైరి పదారవిందములు పనిబడి సేవ చేసి పరిపాకము నందక నెవ్వడైనను సచ్చిన అది మరి నేనునైనా సిద్ధి వహించు తది సేవ బాసిన కులధర్మ గౌరవం సిద్ధి వహించునే ఎన్ని మేనులను అంటాడు. అర్థమైందా? తన కుల ధర్మములు విడిచి నేను బ్రాహ్మణుని, నేను రెడ్డిని, రాజును, వైశ్యుని ఆ పక్కన పెట్టు ముందుది. దానవ వైరి, దానవులకు వైరి అయినటువంటి విష్ణువు. దానవులు అంటే నిచాచరులు, అజ్ఞానంలో సంచరించే దేహమే నేనని అనుకుంటా అంటే వాళ్ళకు వైరి జ్ఞానం. అటువంటి జ్ఞాన సంపన్నుడైన గురువు సేవ చేసి పరిపాకమునందక సంపూర్ణ స్థితి భ్రాంతి రహితం కాకపోతే మరి జన్మలోనైనా పోతాడు. వాసనలు కొంతైనా ఉంటే అది ముందుకు తీసుకెళ్ళి మనం నిలుపుకోవాలి లక్ష్యం. ఇప్పుడు జడభరతుడు ఆయన 3 జన్మలు పట్టింది ఆయన. ముందు రాజుగా ఉన్నాడు, జింక మీద ప్రేమతో మళ్ళీ జింక అయి పెట్టినాడు, ఛీ పాడితేనే మళ్ళీ దాన్ని ఇడిపించుకున్నాడు, మళ్ళా బ్రాహ్మణుడిలో పుట్టి అప్పుడు ఆయనకు కలిగిందని భాగవత పురాణం ఉంది. అంటే నిరాశపరచలే, నువ్వు ఎక్కిన కాడికి ఎక్కువ అన్నిండు మళ్ళీ ఎక్కుదు, శ్రమ తీసుకో మళ్ళీ విశ్రాంతి తీసుకో మళ్ళీ ఎక్కిపో అని ఏమీ లేదని చెప్పాలి. అటు చెప్తే ఎట్లా కుదరదు. దాని మీద దాన్ని పోయేవాడే ఉన్నాడు, యాడికనో వాడు నిలబెడుకో మళ్ళా పో అని చెప్పి అట్లా ఒక్కొక్కటి పెట్టుకుంటా. మళ్ళా జన్మ ఏ జన్మ వస్తుందో ఏమో, ఎందుకనైనా సంపూర్ణంగా ఇప్పుడే దాని మీద ప్రేమ కలిగి ఉండు, ఉదాసమవుతామని చెప్తారు. నేనేమో 1 రోజు 2 రోజులు చేసి నేను నాకు రాలేదు అంటే కుదరదు. చేస్తూనే పోవాలి. పైరు వేసాము, వరి నారు పోతారు ముందు, నెలైనాక మళ్ళీ అది పెరిగి మళ్ళీ నాటుతారు. నాటినాక ఒక 4 నెలలు పడుతుంది పండారు. నువ్వు నారు పోతానే నాకు ఒడ్లు కావాలంటే వచ్చాయా? రావు కదా, శ్రమ చేయాలి కదా, కష్టే పని. అందుకే కృష్ణప్రభు నా మాట లెస్స వినువా. లెస్స వినాలంటే మరుపు లేకుండా దృఢంగా విను. కూడా శత్రువులు మాట్లాడుకుంటుంటారు, శత్రువులు అని చంపాలని, అది ఎట్టింటావు నువ్వు జాగ్రత్తగా. ఇక్కడ ఎన్ని శబ్దాలు వచ్చినా ఈ ఉండదు, నీ మనసు పోదు, వాడు చెప్పేదాని మీదనే ఉంటుంది. అది లెస్స వినాలంటే అది సంపూర్ణంగా మరవకుండా వినాలంట. నీ మనస్సు పక్కకు పోనీయకుండా నీ లక్ష్యాన్ని. సామాన్యం బనుతు చూడ జనదీబోధం. నీ సంసారంలో నీ సంసారం ఉన్నట్టు వినేది కనుక పురాణాలు అయ్యి ఇంకొక శాస్త్రం అట్ట కాదు. సామాన్య మనుషులు జనదీబోధం ప్రేమాత్. ఎందుకు? నీ జనన మరణాన్ని బాపేటువంటిది
ఒక జీవత్వంలో ఉండేటువంటి జీవుని యొక్క భ్రాంతిని తొలగించేటువంటి మహత్తర శ్రేష్టమైనటువంటి పరిపూర్ణ బోధ కాబట్టి సామాన్యంగా తలసకాకుతుంది. జామాన్యం గనుచు చూడ జనదీబోధ ప్రేమాతిశయం గుంగని. అంత ప్రేమ కాదు, ప్రేమ అతిశయం ఉండాలి. అమిత శబ్దాన్ని ఎట్లుందో అట్లా ప్రేమాతిశయం ఉందని. ప్రేమ అన్నిటి మీద ఉంటాయి, భార్య పుత్రులు ఉంటుంది, కానీ దీంట్ మీద అన్నిటికంటే కూడా అతిశయం కలిగినట్టే ప్రేమ అధికం 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 ఉండాలి. అట్లా ప్రేమ ఉంటేనే సమకూడదు, లేకపోతే అంతే కదా మనది. అందుకే లోకంలో ఏమి రాది బ్రహ్మ విద్య అంటారు. ప్రతిదానికి దాన్ని పోలుస్తారు. అంటే బ్రహ్మ విద్య అనేది చాలా కష్టము అని అర్థమైంది. మామూలు పనులు అయితే చూసి నేర్చుకోవచ్చు, ఇది ఎట్టాది కాదు అని సూచన. పెద్దల మాటలు ఇవి, మన పెద్దలు మాట్లాడుకునే మాటలు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడితే ఇంకొకటి పోయి ఏంది రా మీరు మాట్లాడుకో, ఏమి లేదంటాడు. ఏమీ లేదండి, ఇదేంటి ఏమి లేకుంటే మాట్లాడు ఎందుకు, మాట్లాడుకు పుస్తు మాట్లాడుతున్నారు. రెండో మూడో వాడు పోయి ఏంది అంటే ఏమి లేదంట. ఏమి లేదు, ఏమీ లేదు. ఈ సంసారం ఈ గుర్తు అనేది ఏమి లేదే, ఏమి లేదనే కలదోసి ఉంటే తోసి ఈ అలసాట పెడతాంది అందరినీ. పెద్దల మాటలే. సయీసారం లేని కూర సట్టి నిండా, ఇహం పరం ఎరగని మొగుడు ఇంటి నిండా అని. ఇహము పరము కానివాడు సాక్షాత్తు దేవుడు. మొగుడు ఇంటి నిండా ఉన్నాడంటే ఈ ప్రపంచం అంతా నిండుకొని ఉన్నాడు. పెద్దల మాటలు మాట్లాడుకుంటూ పోతుంటారు. అది ఇప్పుడు ఇడ్చమని ఇడిచేదానికి లేదు. వెంకటేశ్వర కానీ చూడాలని పోయి 12 గంటలు 24 గంటలు ఆ క్యూలో కాలబడి మహాశ్రమ పడి నరకంలో పడి, ఆ క్యూ అంతా నరకమే కదా. అన్నం లేక నీళ్ళు లేక చూసి ఏమైనా దేవుడిని ఆపేక్ష చేత పోయినాడు కాబట్టి ఆ కష్టం కాంటాలి. ఎవరు ఆడికి నాకు అసూత్వం ఉంటే వాడు కన్ను మూసుకున్నాడు నమస్కారం చేయాలంటే. అంటే దైవాన్ని ఇట్టి కనుల బ్రహ్మం ఎట్లు చూచాడు కావచ్చు, చూచు కనులు ఈ చర్మ చక్షులతో దీంట్లో ఎట్ట కనపడతారా, జ్ఞాన చక్షులతో చూడాలని ఆడినే కన్ను మూసుకుంటాడు నమస్కారం చేయాలి. ఇంత దూరం పోతే ఛార్జీలు పెట్టుకుని రైలుకు బస్సులకు ఆడినే కన్ను మూసుకోవడం ఎందుకు, ఈ కన్ను కాండేవాడు కాదు అది కాదని. అంతటా ఉండేది అదేని, అంతటా ఉండేది చూడాలంటే ఇది ఎట్ట జరిపోతాయి. ఈ కొంత రూపనామంతో ఉండేటి దాన్ని చూసేటే, కానీ రూపం లేని దానికి నామం లేని దాన్ని చూడాలంటే ఈ కన్నులు చూడలేవు. అది నడక చూడే, ఆ నడక పెద్దలు పూర్వం ఆర్యావర్త పుణ్యదేశం కాబట్టి ఈయన తెలకుండా ఆ పద్ధతులు పాటిస్తూ ఉంటాడు. అడివే కన్ను మూసుకొని నమస్కారం చేస్తాడు. అట్లుంటుంది. సామాన్యం వనచు చూడ జనదీబోధం ప్రేమాతిశయం మునుగని ఏమారిది గురునినో అట. ఏమారండి చిన్న చిన్న విషయాలు కూడా నవ్వు వస్తుంటది కదా నాన్న. అక్కడ అవన్నీ చూసినప్పుడు అవి ప్రతి నిమిషం అర్థం అవుతూ ఉంటే అదొక రకమైన నవ్వు వస్తూ ఉంటుంది తెలియదు. అంతే కదా. ఏమారంటే ఏమని ఎప్పుడు అని మారు ప్లస్ మారు ఏమారు పలుమారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఏమార్చడం